గురుగారు, సరస్వతి నది ఎక్కడ ప్రవహిస్తుంది? పురాణాలలో కూడా సరస్వతి నది యొక్క ప్రస్తావన ఉందని అంటారు కదా. సరస్వతి నది యొక్క ప్రాశస్త్యం ఏంటి? సరస్వతి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి 7 నదులలో మనం స్మరణ చేస్తూ ఇంట్లో కలశారాధన ఎప్పుడు చేసినా కూడా అందులో సరస్వతి నది యొక్క ఉనికిని కూడా గుర్తిస్తాం. నాసా వారు ఛాయాచిత్రపటాన్ని అందించిన నేపథ్యంలో ఈ దేశంలో అనేక ప్రధాన నదులను అనుసంధానం చేసేటటువంటి మహానది అంతర్వాహిని సరస్వతి నది. ఈనాడు ఈ నది ఉనికి భారతదేశానికి ఉత్తర దిగ్భాగంలో కాశ్మీర క్షేత్రంలో మానా అనేటటువంటి స్థలంలో ఉజ్జాయింపుగా 1 కిలోమీటర్కు తక్కువగా ప్రవహించేటటువంటి చోట మనకు అధికారికంగా నైసర్గిక పరిస్థితులను నదుల ఉనికిని సూచించేటటువంటి చిహ్నాలు గోచరించడంతో ప్రభుత్వాధికారులు సైతం స్పష్టం చేసి ఉన్నారు, సరస్వతి నది మానా ఈ నది సమీపంలో ప్రవహిస్తున్నది అని. సీనాబ్, సట్లెజ్, జీలం అనే నదులు అనేకం దేశానికి ఉత్తర దిగ్భాగంలో ప్రవహించగా పంచనదుల ప్రాంగణంలో సరస్వతి నది కూడా ఒకటి. క్రమంగా ఈ నది ఆ నది యొక్క నీటి ఛాయలో జాడలు లుప్తమై పాతాళానికి చేరడంతో బహిర్వాహినులుగా కనిపించేటటువంటి యమున, గంగ కూడలి అయిన చోట అంతర్వాహిని సరస్వతి. అనేక నదులు ఎక్కడైతే 2 నదులు సంగమం చెందుతాయో ఆ నదుల సంగమ క్షేత్రంలో అంతర్వాహినిగా సరస్వతి అనే నది ప్రవహిస్తున్నది అని కూడా నాసా వారు అందించిన చిత్రపటం ఆధారంగా ఒక ఊహాజనిత గీతలు గీసిన సంప్రదాయజ్ఞులు ఏ చోట 2 నదులు కలిసిన త్రివేణి సంగమం, ప్రయాగ త్రివేణి సంగమం, అలాగే కరీంనగర్ ధర్మపురి క్షేత్రం త్రివేణి సంగమం, షిమోగా త్రివేణి సంగమం, ఇటువంటి దివ్యక్షేత్రాలను సరస్వతి నది అంతర్వాహినిగా ఈ 2 నదులతో కూడి ఉన్నది అని మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు. సరహ అంటే ప్రవహించేది అని అర్థం. ఇలా కాళేశ్వరం మరి ఒక త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం మన బదనంలోనే 2 కనుబొమల మధ్యన ఇడా పింగళిక మధ్య సుషుమ్నా ఏ నమో నమః. త్రివేణి సంగమం సరస్వతి ప్రవహించేటటువంటి చోటు ఆజ్ఞాచక్రం ఉండేటటువంటి బిందువు. నుదుటి మధ్యన 2 కనుబొమల మధ్యన ఇది నిజమైనటువంటి సరస్వతి నివాస క్షేత్రం త్రివేణి సంగమం. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే సరస్వతి అనుగ్రహం లభిస్తుంది. కనుకనే సనాతన భారతీయం స్త్రీ పురుష విభేదం లేకుండా అందరూ కుంకుమ పెట్టుకోవాలి, సరస్వతి అనుగ్రహాన్ని పొందాలి అంటూ తెలియజేసింది. భౌతికంగా ఎక్కడ ప్రవహిస్తున్నది అంటే మట్టుకు మానా, ఇది దివ్యక్షేత్రం.